గోదావరి జిల్లాలు ఉన్నాయి. గోదావరి జిల్లాలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న సీట్లు తూర్పుగోదావరి మాట్లాడదాం. తూర్పుగోదావరిలో అది 34 అండి, ఇది 34 అండి, 33 అండి, 22 అండి, 52 అండి. ఈ లెక్కన 18, 16 ఏదండి 18, 16 16 వెస్ట్ గోదావరి, 19, 19, 15 అండి, 16 ఉండేది. డీలిమిటేషన్ తర్వాత అది 21 ఉండేది, 19 అనేది అవన్నీ తెలంగాణలో పెరిగినప్పుడు. సరే కమింగ్ బెల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 23 జిల్లాలో అతి పెద్ద జిల్లా తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరిలో మీకు 19 స్థానాలు ఉంటాయండి. దాంట్లో రంపచోడవరం, పూర్వం బూరుగుపూడి, ఇప్పుడు ఏమో రాజనగరం సీట్, రాజనగరం, తుని, యనమల రామకృష్ణ గారు అమ్మాయి గారు పోటీ చేస్తూ ఉన్నారు, తుని. అలాగే అదే డిపెండ్స్ అపాన్ సీట్స్, పిఠాపురం కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎలా ఉంటారు, ఇవన్నీ పెద్ద ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో తీసుకుంటే ఇవన్నీ. అలాగే రామచంద్రపురంలో బోస్ గారికి ఆయన మళ్ళీ చంద్రశేఖర్ గారిని కాదండి త్రిమూర్తి గారిని మండపేట మారుస్తున్నారు. త్రిమూర్తి గారికి మండపేట ఇవ్వలేదు, లిస్ట్ ఇవ్వలేదు, ఇంకా మండపేట మారుస్తున్నారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ అండి, మండపేట ఇన్ఛార్జ్ కూడా డేట్. ఇవాళ వెల్లాని చంద్రశేఖర్ గారిని నేను తర్వాత ఏమో వీరిని రాజమండ్రికి మారుస్తారని ఒక అంచనా అండి. సుభాష్ చంద్రబోస్ గారిని, బోస్ గారు అక్కడ చెన్ను వేణుగోపాలకృష్ణ గారిని, సరే చిలమని వేణుగోపాలకృష్ణ గారును, సారీ ఆయనను మిగతా ఒక ఇద్దరిని ఇక్కడ మారుస్తారని అంచనా. రాజమండ్రి రూరల్ మాట్లాడారా అర్బన్కి. అంటే కాంపోజిషన్ కాస్ట్ బీసీలు ఇటు రావటం అది ఒక ప్రయత్నం చేస్తున్నట్టు. కానీ ఇక్కడ ఈ జిల్లాలో చూసుకుంటేనండి సిచ్యుయేషన్ అందుకని 4-5 అక్కడ నెగ్గే అవకాశాలు చాలా కష్టం. క్యాండిడేట్ ఫైన్ అయిన తర్వాత వేరే ఉంటుంది. 5% డిఫరెన్స్ ఉంటుంది అన్లెస్ ఒక భారీ క్యాండిడేట్ వస్తే తప్ప. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే చాలా మంది ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోనసీమ రీజన్ ఒక డిఫరెంట్ అండ్ డిస్టింక్టివ్ రీజన్. రాయలసీమలాగా వేరే ఉండదు. కోనసీమ రీజన్ ఎలా రీజన్ అంటే మా పాలకోళ్ళు అండి, మా గోదావరి గడ్డి దాడితే కోనసీమే. పంటల మీద మోటార్ సైకిల్ వెళ్ళి తిరిగి వచ్చే చెప్తున్నానండి. కోనసీమలోనండి ఒక కాపు కమ్యూనిటీ 25, ఎవ్రీ నలుగురిలో ఒకళ్ళు కాపులు ఉంటారండి, 25% అబౌవ్. ఎస్సీ కమ్యూనిటీ కూడా ప్రతి నలుగురిలో 25% అబౌవ్ ఉంది. ఎస్సీలో మాలాస్ ఎక్కువ ఉన్నట్టున్నారు, మాలాస్ ఉన్నారు, మా దగ్గర కూడా కొంతమంది ఉన్నారు. మా దగ్గర మన గొడవైనప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అమలాపురం హాస్పిటల్లో వాళ్ళు ఏదో ఆవుదేదో తీసారని వచ్చినప్పుడు నేను వెళ్ళి పరామర్శించి వచ్చానండి. నేను ఇప్పుడు గర్వపురం ఉందనుకోండి, వెళ్ళి ఘటనకి వెళ్ళి సామరస్యంగా పరిష్కరించాను. మీ మీడియాలో ఎగిపోవచ్చు, నాయకులు కనపోవచ్చు, నేనేం చేశాను అక్కడ నిరాదీక్ష ఎలా గమనించాను అనేది నేను పంపిస్తా ఫోటో మీరు చూడండి. సరే నేను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఈ 19లో వాడు ఏంటంటే కోనసీమలో జరిగింది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోనసీమలో 2 కమ్యూనిటీస్ ఇప్పుడు చెప్పడం, నేను 2 కమ్యూనిటీస్ మధ్య నా మటలు జరిగినాయి 6-7 చాలా దశాబ్దాల పాటు. వాళ్ళు గట్టు దాటి మా జిల్లాలో అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చి ఇక్కడ కానీ కేపీ చాలా అక్కడ ఆ జిల్లాలో 10-20 లక్షల మంది తెలిసి ఉంటుందండి అక్కడ ప్రాంతంలో వాళ్ళందరికీ. అట్లాంటిది మొన్న కోనసీమ అంబేద్కర్ జిల్లా పెట్టిన నేపథ్యంలో జరిగిన దాంట్లో ఈ పోలరైజేషన్ ఏమైంది, 2 ప్రధాన కమ్యూనిటీస్ వాళ్ళ దగ్గరికి వచ్చేసినాయి. ఇది ఎప్పుడు కూడా రాజశేఖర్ గారు ఏం చేశారంటే ఆయన వ్యవసాయంలో ఎప్పుడు కూడా బలహీన వర్గాలు చంద్రబాబు నాయుడు గారు రేపు కారణం పైన ముందర ఎన్టీ రామారావు గారు రేపు ఉండేవారు, తర్వాత వచ్చిన అందులో సెట్టిబల్జ గౌడ కమ్యూనిటీ చాలా మేము కలిసి ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ మేము అందరం ఉండేవాళ్ళం కదండి. బాగా చాలా 90% తెలుగుదేశం చేసేవారు. గౌడ సెట్టిబల్జీ తేడా లేదండి, చెట్టు ఎక్కేవాళ్ళు ఒకటి, చెట్టు అక్కలెమ్మేవాళ్ళు ఆయన పెద్ద నామినల్గా తేడా తప్పితే పెద్ద ఉండదండి. కానీ రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత మీరు నమ్మలేరండి, మినిస్టర్ ఒకళ్ళు తెలిసింది 2 మంత్రులకు ఇచ్చారు ఒకేసారి. పేతాని ఇప్పుడు ఇటు ఉన్నారనుకోండి, వాళ్ళగా పక్కన బోస్ గారు ఇచ్చి ఆ సోషల్ ఇంజనీరింగ్ అంటారు దాన్ని. ఎప్పుడైతే చిరంజీవి గారు వచ్చారో చిరంజీవి గారు అటు వీళ్ళందరూ ఒకటైన వివాదం చేసుకుని బీసీలందరినీ తన వైపు లాక్కునే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోన్ ఆఫ్ బీసీస్ ఆ పార్టీగా అద్భుతంగా తీర్చిదిద్దాడు రామారావు గారు. ఆ తర్వాత రాజశేఖర్ గారు సోషల్ ఇంజనీరింగ్ చేసుకుని లాక్కునే ప్రయత్నం చేశారు. డెప్త్ అక్కడ కోనసీమ యొక్క ముఖ చిత్రాన్ని అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. ద గేట్ ఆఫ్ కోనసీమ అంటే రావులపాలెం అనేవారు చెప్తున్నానండి. వాళ్ళు కొత్తపేట 2 కాన్స్టిట్యూషన్ మండపేట పక్కన ఉంది, సరి పక్కన పడింది. అందువల్ల ఈ తూర్పు అక్కడ మాత్రం మళ్ళీ ఒక సీటు బెనిఫిట్ అవుతుంది. అక్కడ అంత వ్యతిరేకత ఉన్నా సరే డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. ఒక సీట్ వస్తుంది వైసీపీ కాదు, ఒక సీట్ కూడా చెప్పలేము ఉండండి. వచ్చే మొత్తం జిల్లా మొత్తం మీద 4 సీట్ల మించి వచ్చే ప్రశ్న లేదు, 4-5 మ్యాక్సిమం. అది మ్యాక్సిమం. యాజ్ అండ్ డేట్ మన సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడుతున్నాం. 25 ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన కార్డ్స్ ఇంకా ఓపెన్ చేసి కింద పెట్టలేదు. 25 డిసెంబర్ 25 డిసెంబర్ నాటికి వాళ్ళ 5 సీట్లు వస్తే వెస్ట్ గోదావరి అండి, మేము వెస్ట్ గోదావరి అంటాం. వెస్ట్ గోదావరిలో పోలవరం పాదయాత్రలో 3 రోజులు నేను పాల్గొన్నాను. ఆ కాన్స్టిట్యున్సీలోనే వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని పాల్గొన్నాను. సభలో కూడా రామకృష్ణ సభలో పాల్గొని సిపిఎం పార్టీ పెట్టిన నిర్వాసితుల కోసం
అక్కడి నుంచి పోలవరంలో పాల్గొన్నారు. 2 రోజులు అయితే ఖచ్చితంగా తిరిగానండి. 3 రోజులు ముందు సభలో ఉన్నాను, అక్కడ ఉన్నాను. అలాగే చింతలపూడి ఒకటి బాగా అటాచ్మెంట్ నాకు చిన్నప్పటి నుంచి. మా మేత్తగారు ఊరు బాగా ఆ మండలాలు ఎన్నికల్లో కూడా తెలిసిన సందర్భం ఉంది. ఈ 2 కాన్స్టిట్యున్సీస్లో బికాజ్ ఇక్కడ క్యాండిడేట్ సరిగ్గా లేకపోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ ఉందని భావించాను. ఇంకో చోట నెంబర్ ఆఫ్ ఇప్పుడు సీట్లు ఇప్పుడు కృష్ణరాజు గారని కొవ్వూరు ఏం పరిస్థితి? కొవ్వూరులో డిపెండ్స్ అపాన్ క్యాండిడేట్ అండి. హోంమంత్రి గారు కదా, హోంమంత్రి అటేపు క్యాండిడేట్స్ అని చెప్తున్నాను. అంటే జవహర్ గారు ఉన్నారా ఇంకా ఫైనలైజేషన్ అవ్వలేదు కదండి, అవ్వలేదు అనుకుంటా. సరే, ఈ నేపథ్యంలో నేను ఇంకోటి చెప్తున్నా. అది అప్పలాండ్, అది డెల్టా కానీ యాక్చువల్గా డెల్టా ఇటు సైడ్ అంటారు. అప్పుడు జిల్లా చీలిపోయి తూర్పుగోదావరి జిల్లా అయిపోయింది, పక్కన పెడదాం. కానీ మనం ఉమ్మడి జిల్లాలుగానే మాట్లాడుకుందాం. ఉమ్మడి జిల్లాలు కనీసం ఇవాళ పోలవరం మీకు తెలుసు. అది ఈ బై ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు 2012లో ఆయన కోసం రాజీనామా చేశారు చాలామంది. రాజీనామా చేసిన నేపథ్యంలో బై ఎలక్షన్స్ వచ్చినాయి 18కి. 18 స్థానాలకి 16 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్కింది, 2 స్థానాలు కాంగ్రెస్. 3 పోయినట్టున్నాయి. ఏదండి? 3 స్థానాలు పోయినట్టున్నాయి. 2 స్థానాలు కాంగ్రెస్ నెక్కింది. 2 స్థానాలు ఒక స్థానం అండి మా ఊరు పక్కన నర్సాపురం. శ్రీడి సత్యాన్ని గారిని పెద్ద డాక్టర్ గారిని పెట్టారు. కాకపోయినా సుబ్బారెడ్డి గారు గెలిచారు కదా, సుబ్బారెడ్డి గారు గెలిచారు. డాక్టర్ అంటే తెలుగుదేశం పార్టీ అని ఓడిపోయి కాంగ్రెస్ నెక్కారు. ప్రసాద్ రెడ్డి ఓడిపోయారు. 2వ సీటు రామచంద్రపురం. అక్కడ చిక్కాల రామచంద్రరావు గారిని తెలుగుదేశం పెట్టింది. ఆయన పార్టీ లీడరు, మంత్రి చాలా చేశాడు. అంటే డిపాజిట్ పోయింది 2 చోట్ల. కాంగ్రెస్ పార్టీ నెక్కిందని తెలుగుదేశం డిపాజిట్ లేదు. అలాంటిది ఎలా మారిందో మీరు చూశారు. అంటే సుబ్బారెడ్డి గారు ఉండగా ఆయనకి 50,000 ఓట్లు, సెకండ్ ప్లేస్ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకో 49,050 ఓట్లు, 1,00,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ తెలుగుదేశానికి 7,000 ఓట్లు వచ్చింది అనుకున్నాం. సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అయ్యారు 2014లో. అంటే ఆయనకి 1,00,000 ఓట్ల మెజార్టీ రావాలి లెక్క ప్రకారం. ఆయన 30,000 తేడాతో ఓడిపోయారు మాధవ్ నాయుడు గారి మీద. అంటే మనం కాన్స్టిట్యున్సీని అండర్స్టాండ్ చేసుకుంటే తప్ప డిసెక్షన్ చేస్తే తప్ప. ఇవాళ విచిత్రమైన నమ్మలేరేమన్నా మీరు, హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఐ డోంట్ నో. రఘురామ్ కృష్ణరాజు గారు మా జిల్లా ఎంపీ, మా ఎంపీ గారు, మా నర్సాపురం మా పాలకులు ఎంపీ గారు ఉన్నారు. ఆయన గురించి నేను వ్యాఖ్యలు చేయను. కానీ కాన్స్టిట్యున్సీకి సరే జగన్ గారి మీద ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ జరిగినప్పుడు అండి చాలా బాధలు ఎదుర్కొన్నాం మేము. గవర్నమెంట్స్ నాకు 2 గవర్నమెంట్స్ని తర్వాత ఇచ్చారు. నాకు అంతకుముందు ఎంత ఇబ్బందులు ఎదుర్కొని నేను ఎప్పుడు ఎందుకు తెలంగాణ ప్రజలను ఒక మాట అన్నాను. కానీ నా వాదం మీద వ్యతిరేకత ఒక్కనే తిరిగాను. ఎన్ని దాడులు ఎదుర్కొన్నామో తెలుసు. లేకపోతే టీజీ విషయాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మేము సభలో ఉండి ఎలాంటి దాడులు ఎదుర్కొని ఎలాంటి ఫేస్ చేసామో మీకు తెలియదు. మరి రఘుకృష్ణరాజు గారి మీద నిజంగా చేసింది అయితే నిజంగా అన్యాయం అండి. ఏం చేశారు? ఆయన మీద దాడి చేసి కాళ్ళ మీద కొట్టడం, లేకపోతే ఫ్రాక్చర్ ఏదైనా కూడా వచ్చింది కదా హాస్పిటల్లో, ఆర్మీ హాస్పిటల్లో ఇచ్చారు. కానీ అక్కడికి మా ఎంపీ లేకుండా వెళ్ళిపోయారు. ఒక సమస్యను ప్రజాస్వామ్యాన్ని అటెండ్ అయ్యే ఎంపీ గత 4 ఏళ్ళ నుంచి 3-4 సంవత్సరాల నుంచి ఎవరు రాకుండా ఆయన వస్తే అరెస్ట్ చేస్తారు. యాక్చువల్గా అంత భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మోడీ గారి అండ ఉంది ఆయనకి. అమిత్ షా గారు వైస్ సెక్యూరిటీ కూడా ఇచ్చారు. సరే, ఏదేమైనా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరిగితే అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి క్యాండిడేట్ లేరు. ఇవాళ నర్సాపురం కాన్స్టిట్యున్సీలో కనుక పోటీ జరిగితే, నర్సాపురం కాన్స్టిట్యున్సీలో పోటీ జరిగితే 2 లక్షల ఓట్ల తేడాతో కనీసం అటు ఇటు 50,000 జనసేన తెలుగుదేశం వామపక్షాల క్యాండిడేట్ నెక్కిపోతున్నారు ఎంపీ కింద. నమ్మశక్యం లేకపోతే ఆ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే మా కాన్స్టిట్యూన్సీ 1989లో ఎన్టీ రామారావు గారికి 30 పార్లమెంట్ సీట్లో దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కింద తెలుగుదేశం ఉండేది. మనం ఎంపీలు మాట్లాడదాం. కాదు, చాలా ఉన్నాయి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం దివంగత కృష్ణరాజు గారు సతీమణిని అక్కడ పోటీ చేయమని నర్సాపురం పార్లమెంట్ కాదు అసెంబ్లీకి. అవునా? కొత్తగా నేను తాజా సమాచారం 24 hours బ్యాక్ సమాచారం. ఇప్పుడు ప్రభాస్ గారు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తారా అది నాకు తెలియదు. మీరు అడగాలి. అది సాలార్ చేస్తాడా లేదని అని అడుగుదాం, మనకేం సంబంధం. కానీ ఇద్దరికి మరి ఆవిడ చేస్తే వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుందా? ఇద్దరికి ఎలా ఉంటుందో మధ్యన ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి వెళ్తుకుండా ఎలా ఉందో నాకు తెలియదు, మీరు కనుక్కోవాలి. నేను ఐ డోంట్ వాంట్, మాకైతే బయటకు చూస్తున్నంత వరకు ఐ డోంట్ వాంట్ ఎనీ ఫర్దర్ కామెంట్స్ ఆన్ దట్ పర్సనల్ ఇష్యూస్. సరే, ఏదేమైనా కనుక ఆవిడ కనుక పోటీ చేస్తే సిచ్యుయేషన్ మే ఆల్టర్ అండి ఆ కాన్స్టిట్యున్సీ. లేకపోతే అక్కడ వారు వన్ సైడ్ కనపడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఇప్పుడు పెద్దలు ఉండవల్లి గారితో అంటే మిత్రులు అనుకోండి, ఆయన అభిప్రాయం చెప్తాను లేదన్నా, కానీ మిగతా వాళ్ళకి ఒపీనియన్ కూడా తీసుకోండి. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1-2 స్థానాలు వస్తే ఎక్కువ. ఇలా ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి ఇంకా అద్భుతంగా అది తర్వాత ఈరోజు 2 మ్యాక్సిమం 1 లేదా 2 స్థానాలు. ఎవరు? ఉండవల్లి గారు చెప్పారు విషయం. ఉండవల్లి గారు లేదు, ఉండవల్లి గారు అసలు బోని కొడుతున్నా లేదా సింగ్ గారు అన్నారు. ఆయన 2 జిల్లాలో కలిపి మా జిల్లాలో ముఖ్యంగా వెస్ట్ గోదావరిలో అసలు బోని కొట్టడమే డౌట్ అని ఉండవల్లి గారు మీతో అన్నారు. మరి అనొచ్చు లేదా దాన్ని వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారు చెప్పారు. ఇప్పుడు అనొచ్చు లైవ్ లేదు. సరే వెళ్ళిపోండి లైవ్ అది సరే.